అనుకున్నాను. అది ఇదే ఊర్లో ఉంటూ మళ్ళీ మా అపర్ణ వదినకి ఆ రేవతి దగ్గరయ్యిందంటే ఆస్తిలో వాటా ఇవ్వాల్సొస్తుంది. అది మాత్రం జరగడానికి వీల్లేదు. వాళ్ళిద్దరూ అస్సలు కలవకూడదు. అలా జరగాలంటే వాళ్ళెక్కడున్నారు, ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి. నువ్వు జాగ్రత్తగా కార్ ఫాలో అవ్వు. అలాగే మామ్. చెప్పు రేవతి. ఏమండి, ఎక్కడున్నారు? ఇప్పుడే ఒక కస్టమర్ దింపేసి వేరే ప్లేస్కి వెళ్తున్నాను. ముందు మీరింటికి రండి, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమైంది రేవతి? ఏదో ఏడుస్తున్నట్టు మాట్లాడుతున్నా. ఏం జరిగింది? ఇది ఏడుపు కాదండి, ఆనందం. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆనందం ఈ రోజు కళ్ళ ముందు కనిపించింది. నా కళ నిజమైందండి, నా కళ నిజమైంది. ముందు మీరింటికి రండి, చెప్తాను. ఓకే, వస్తున్నాను. రే సరిగ్గా ఫాలో చేయరా. ఓకే మామ్. యూటర్న్ తీసుకుంటున్నట్టున్నాడు. నేను చెప్పిందే కరెక్ట్. ఏంటండి మీరు చెప్పేది? నేను చెప్పిందే కరెక్ట్. అసలు ఏం జరిగింది? మొన్న మమ్మల్ని ఒక ఆవిడ కాపాడింది అని చెప్పాను కదా. అమ్మ కావ్య, తనని కూడా బర్త్డేకి రమ్మని పిలుద్దాం. హలో కళావతి. కళావతి కాదండి, వాళ్ళ అత్తయ్య అపర్ణని. హలో, వినిపిస్తోందా రేవతి గారు? వినిపిస్తుంది, చెప్పమ్మా. రేపు మా మనవరాలి బర్త్డే ఉంది, మీరు తప్పకుండా రావాలండి.